హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు నేను ప్యాజ్ వాలీ బెంగన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. రాజస్థానీ స్టైల్లో వంకాయ ఫ్రై. మరి ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఈ రాజస్థానీ స్టైల్ వంకాయ కూర చేయడానికి ముందుగా ఈ వంకాయల్ని ఇలా సర్కిల్స్గా కట్ చేసుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రైలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వంకాయలన్నీ రౌండ్ సర్కిల్స్లా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. స్టవ్ మీద పెనం పెట్టి ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ పెనమంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి బ్రష్ చేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలన్నిటినీ ఇలా పెనం మీద పేర్చేసాను. అబ్బో ఇంత కష్టమా అనుకోవద్దు, అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. ఈ వంకాయ స్లైసెస్ వేగే లోపల మనము ఉల్లిపాయ ముక్కలు ఇలాగ పొడవుగా, అలాగే టమాటా ముక్కలు కూడా ఈ షేప్లో, పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి పెట్టుకొని, అల్లం ముక్కలు కూడా కొంచెం థిన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. గార్లిక్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, కరివేపాకు కడుక్కొని రెడీ పెట్టుకున్నాము. ఒక సైడ్ రోస్ట్ అయిన స్లైసెస్ని టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అయితే మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి మిగిలిన ముక్కలు కూడా ఇందులోకి పెట్టేస్తాను. మన ఈ సెకండ్ రౌండ్ వంకాయ స్లైసెస్ కూడా వేగిపోయినాయి. వీటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెనం పక్కన పెట్టేసి మనము కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్, ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయలు ఆయిల్లో వేగిపోయినాయి కాబట్టి ఆయిల్ వేడెక్కిపోయింది. దీంట్లో జీరా, కరిమిర్చి, గార్లిక్ పీసెస్, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంట్లోనే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. కొద్దిగా హల్దీ, వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెము ట్రాన్స్పరెంట్ లుక్ వస్తున్న టైంలోనే మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మన కూరల్లో లాగా బాగా వేగకూడదు. వాళ్ళు కొంచెం క్రిస్పీగా ఉండగానే కర్రీస్ ఆపేస్తారు. సో టమాటాలు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ వేయించుకుందాం. కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాము. సాల్ట్, ధనియా పౌడర్, చాట్ మసాలా,
ఆమ్చూర్ పౌడర్, కారం రుచికి తగినంత. ఈ పౌడర్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. రాజస్థానీ స్టైల్ కర్రీస్లో చాట్ మసాలా, ఆమ్చూర్ రెగ్యులర్గా వాడతారు. మనలాగా చాలా ఎక్కువ ఫ్రై చేయకుండా కొంచెం 3/4 స్టేజ్ ఆ క్రిస్పీనెస్ ఉండగానే వాళ్ళు కూరని స్టవ్ ఆఫ్ చేసేస్తారు. సో ఇవాళ మనం కూడా అలాగే చేద్దాం. మసాలాలన్నీ ఈ ఉల్లిపాయలు టమాటా ముక్కలకి బాగా పట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లో మనము ఫ్రై అయిన వంకాయ స్లైసెస్ అన్నిటినీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వంకాయలు వేసిన తర్వాత మరి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 मिनट्स मగ్గనిద్దాం. इस तरह हमारी प्याज वाली बैगन करी राजस्थानी स्टाइल में बन गई है. आमचूर पाउडर, चाट मसाला और धनिया पाउडर ये सब डालने की वजह से बिल्कुल ही अलग तरह की खुशबू आ रही है. अब सब्जी बन गई है. मैं स्टव ऑफ करके इसको सर्विंग डिश में ले लूँगी. ఈ ప్యాజ్ వాలీ బేగన్ కర్రీ ఇలా సర్వింగ్ డిష్లో తీసేసుకున్నాను. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఈ కూరలో మనకి అన్నీ మిక్స్ అయిపోకుండా వంకాయ స్లైసెస్, టమాటా ముక్కలు, మిర్చి, ప్యాజ్ అన్నీ చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా ప్యాజ్ వాలీ బేగన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడడానికి లుక్ అయితే బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. వెరీ యమ్మీ. మీరు కూడా దీన్ని ట్రై చేసి రుచి చూసి ఎలా ఉందో తెలియజేస్తారు కదా. బాయ్.